వాళ్ళే సంఘాన్ని సంస్కరించనీకి వచ్చారు. వాళ్ళే విప్లవకారులు. పూర్తిగా తమోగా ఉన్న దాన్ని జ్ఞాన యోగాల ద్వారా ఈరోజు తీసుకొచ్చేస్తున్నారు. అందుకే బ్రహ్మబాబా నోరిప్పగానే సమస్యొచ్చేసింది. సో, మనం ఆ రకంగా ఆయన చెప్పగానే అందుకే ఇప్పుడు మీరు కూడా ఈ రోజు తప్పు చేసేవాళ్ళు ఈ రోజు తప్పు చేస్తున్నామని చెప్పగానే మీకు సమస్యొచ్చేస్తది. వచ్చింది అంటే మీరు కరెక్ట్‌గా పురుషార్థం కరెక్ట్‌గా ప్రభావం పడేటట్టు చెప్పారని అర్థం. అధర్మం కదిలిందని అర్థం. మనం మాట్లాడాము, ఈరోజు ఏ అధర్మము కదలలేదు అనంటే అక్కడ ప్రభావం పడలేదని. వీళ్ళు మాట్లాడిన ఎవరు పట్టించుకోరులే అన్నట్టు కేర్‌లెస్‌గా ఉన్నారనుకోండి. సో, ఖచ్చితంగా అక్కడ సమస్య అన్నది రాదు. సమస్య వచ్చింది అనంటే బ్రహ్మబాబాని చూడండి. ఏమైంది? ఆయనకి సమస్యొచ్చింది. ఎందుకొచ్చింది? నిజాలు మాట్లాడారు కాబట్టి. సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా అక్కడ జ్ఞాన యోగాల ద్వారా చేశారు. అలా అని చెప్పేసి ఊరికనే యోగం చేస్తూ కూర్చోలేదు. స్థూలంగా కూడా చేశారు. ఇప్పుడు మనం ఈ రోజు జూమ్ అన్నది ఒకటి ఉన్నది కాబట్టి జూమ్‌లో ముందుకొచ్చి ఈ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి ఇలా తప్పు జరిగింది అని చెప్పారు. సో, బ్రహ్మబాబా టైంలో జూమ్ సాఫ్ట్‌వేర్ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? చిత్రాల ద్వారా బయటకొచ్చారు.